హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ ఏందిరా అంటే ఆ, నాకు అంటే కోయిట్లో ఉన్న ఇంటికి అండ్ ఇక్కడ ఉన్న ఇంటికి అంటే నా వరకు మాత్రమే చెప్తున్నాను, నేను వేరే వాళ్ళ గురించి అయితే కాదు. సో నాకైతే చాలా బాగుందన్నమాట ఇక్కడ. అంటే వాళ్ళ వర్క్ ప్రెషర్ ఏం లేదు, అంతగా లేదు, పిల్లలు లేరు. సో నా వర్క్ చూసుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియో చెప్తాను. వచ్చి 4 months అయిపోయింది, అసలు ఎట్లా వెళ్ళిపోయినా కూడా తెలియడం లేదు. అలా ఉందన్నమాట ఇక్కడ వర్క్ అంతగా ఏం లేదు నాకు. సో నాకు వర్క్ పరంగా చూసుకుంటే ఏముంటుందిరా అంటే నాది క్వైట్ లైసెన్స్ ఉంది కాబట్టి నేను వచ్చిన సెకండ్ డే నుంచే నాకు కార్ ఇచ్చేసినారు, నేను డ్యూటీలు చేసుకుంటా ఉన్నా. అండ్ డ్యూటీ విషయానికి వచ్చేస్తే నాకు వచ్చేసి ఇంట్లో ఫ్యామిలీ ఎవరు ఉంటారంటే ఓన్లీ మేడం, ముసలి అనమాట, ముసలామ కట్టి పట్టుకొని నడుస్తుంది. సో ఆమెకు మాత్రము వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ ఇంటికి, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వీక్లీ ఒక 4 times వెళ్తుంది అనమాట. ఇంకా దాని తర్వాత నాకు వచ్చేసి చిన్న సామాన్లు ఏమైనా తేవాలంటే సూపర్ మార్కెట్స్కి అక్కడ ఇక్కడ పోవాల్సి ఉంటుంది. సో అదనమాట. ఇంకా దాని తర్వాత నిజంగా ఈ 4 monthsలో నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు, ఎటువంటి ప్రెషర్ లేదు. సో కూల్గా ఉంది. సో ఇలానే ఉండాలా, అండ్ ప్రతి ఇంట్లో ఇలా ఉంటుందని నేను చెప్పలేను. సో నేనైతే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఫస్ట్ టైం నా లైఫ్లో కోయిట్లో ఉన్నంత టార్చర్ కాకుండా ఇక్కడ పీస్ఫుల్గా మంచి ఇల్లు దొరికిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఉంటే ప్రతి ఒక్క డ్రైవరు ఒకేసారి 5-6 సంవత్సరాలు చేసుకొని ఇంటికి వెళ్తారనమాట. అలా ఉంది. చూసినారు కదా నా రూము అంతా ఎలా ఉంటుంది ఏంది అనేది. అండ్ నాకు డ్యూటీ పరంగా మార్నింగ్ నుంచి ఏముండదు, ఈవినింగ్ ఈ టైంకి వచ్చేసి నేను చెట్లకు అంతా నీళ్ళు పడతాను అనమాట. సో అది కూడా చూపిస్తాను. సో ఇదంతా క్లీన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది చూసుకుంటే నా రూమ్ అనమాట. ఓపెన్ చేసుకొని ఇదంతా రూమ్ నాది. ఇంకా నేను ఈవినింగ్ టైంలో డైలీ వచ్చి సో ఈ పైప్ అంతా ఆన్ చేసుకొని దీంట్లో అంతా ఆన్ చేసుకొని సో దీనికి నీళ్ళు, దీనికి అండ్ ఆ పక్క అండ్ ఈ పక్క అయితే మనకు నార్మల్గా ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. సో అది వచ్చేసి లోపల ఇల్లు. సో నేను ఆన్ చేస్తాను అనమాట ప్రతి చోట, ఇక్కడ అక్కడ. సో ఈ పక్క పైకి పెట్టేస్తాను. సో ఆడ ఆన్ చేస్తాను అండ్ ఈడ ఆన్ చేస్తాను. సో అది దాని తర్వాత ఈ ఫ్లోర్ మొత్తం వీక్లీ ఒక 2-3 times నేను వాష్ చేయాలన్నమాట. ఇంకా దాని తర్వాత మనకు ఈ కార్ స్విఫ్ట్ డిజైర్ ఉంటుంది వాష్ చేసుకునేదానికి. ఇంకా మనం నడిపే కారు ఇది మనం నడిపే కారు అనమాట. సో ఇది వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కారు గురించి ఎందుకు క్లీన్ చేయలేదు ఏంది కథ అనేది అదంతా ఏం అడగరు అనమాట. సో ఫైనల్లీ చూసుకుంటే నా వర్క్ ఇది. ఈవినింగ్ టైంలో చెట్లకు నీళ్ళు పెట్టడం, 2 daysకి ఒకసారి లేదా వీక్లీ 2 times కార్లు వాష్ చేసుకోవడం. సో అదనమాట. సో ఇది వచ్చేసి మనకు దివానీ అనమాట. సో మనకు దివానీ వర్క్ అదంతా ఏముండదు. ఇదే చూసారు కదా నా వర్క్ ఈవినింగ్ టైంలో ఇలా ఉంటుంది. అండ్ దాని తర్వాత 7 o'clockకి మేడం కాల్ చేస్తారు బండి స్టార్ట్ చేయమని. సో బండి స్టార్ట్ చేసుకొని ఇంకా మేడం ఎక్కడ చెప్తారో అక్కడ వెళ్ళడం. సో 10 లోపల నా డ్యూటీ అయిపోతుంది. 9:30కి అంతా ఇంటికి వచ్చేస్తాను. 9:30కి అంతా ఇంటికి వచ్చేస్తాను. సో అంతే. దాని తర్వాత నేను రూమ్లోనే ఉంటాను. ఇంకా మూవీస్ ఏదైనా చూసుకుని నైట్ 1కి 2కి మా బ్రదర్ వస్తాడు. సో వెళ్ళి టీ తాగేసి వచ్చేస్తాను అనమాట. సో అలా ఉంది. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఇల్లు దొరకడం నా అదృష్టం. సో నిజంగా సూపర్ అనమాట. సో అది కాకుండా మెయిన్ విషయం ఏమరా అంటే మనకు పిల్లలు స్కూల్ వదిలేదానికి పిల్లలు అదంతా టెన్షన్ లేదు, పిల్లల టెన్షన్ ఏం లేదు. సో మా మేడంకి వచ్చేసి 3 కొడుకులు, 1 కూతురు అనమాట. కూతురికి పెళ్ళి అయిపోయి సపరేట్ ఉంది. అండ్ పెద్ద కొడుకుకి పెళ్ళి అయిపోయి అతను సపరేట్ ఉన్నాడు. మిడిల్లో ఉండే అతను ఇక్కడ ఉంటాడంట, అతనిది కారు. అండ్ లాస్ట్ అతను వచ్చేసి బయట దమ్మంలో ఉంటాడు. అది నో టెన్షన్ మనకి. సో వాళ్ళు కూడా మనకి ఏం ఫోన్ చేయరు, అదంతా ఏం లేదు. ఓన్లీ మేడం వరకే మనకు. అలా ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేసి గ్యారేజ్ వెనకాల కనిపిస్తుంది కదా, అది ఓపెన్ చేయమంటారు.
కార్ లోపల పెట్టేదానికి, లేదంటే వాళ్ళ దగ్గర రిమోట్స్ ఉంటాయి అది. సో మీకైతే ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఉండడం, ఇక్కడ వర్క్ చేసుకోవడం. సో మెయిన్గా డ్రైవర్కి ఉండాల్సిన ఇది ఏమరా అంటే, వాళ్ళు ఎంతైనా వర్క్ ఉంది, వాళ్ళు మమ్మల్ని టార్చర్ పెట్టకూడదు, మెంటల్ టార్చర్. సో కూల్గా ఉండాలి కాదనమాట. సో వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం, బాయ్ బాయ్.